పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల నడక కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు దీన్ని ప్రారంభించారు. కోడెల స్టేడియం నుంచి పెద్ద చెరువు, పల్నాడు రోడ్డు, మల్లమ్మ సెంటర్ మీదుగా నడక సాగింది. ప్రతిరోజు నడక గుండెకు మంచిదని అరవిందబాబు తెలిపారు. కార్యక్రమంలో సుమారు 2000 మంది ప్రజలు పాల్గొన్నారు. గుండె జబ్బులను నివారించడానికి ఒక అవగాహన సదస్సుగా ఈ వరల్డ్ హార్ట్ డే మనం కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ప్రజల్లో దీన్ని అవగాహన వచ్చేటట్టు మనం పెంపొందించాలి. మీడియా వాళ్ళు కూడా దీన్ని ప్రజల్లో తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తట్టుకొని గుండె జబ్బులు నివారించుకోవాలి. మీ మనసు పదిలంగా ఉంటే గుండె పదిలంగా ఉంటది. అదేవిధంగా ఇవాళ సైన్స్ టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ప్రజలందరూ కూడా చదువుకునే బిడ్డలు గాని, ఉద్యోగస్తులు గాని, రైతు సోదరులు అందరూ కూడా మానసికంగా ఒత్తిడి గురవుతున్నాము. ఆర్థిక పరమైన చిక్కులు, మానసికమైన ఇబ్బందులు వీటి వల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా స్మోకింగ్ గాని, గంజాయి, ఆల్కహాల్ ఇవన్నీ కూడా గుండె జబ్బుల్ని పెంపొందిస్తాయి. అదే విధంగా గడిచిన 5 ఏళ్ల క్రితం 2 ఏళ్లలో కరోనా రావడం జరిగింది. దాని వల్ల కూడా ఎక్కువ గుండె జబ్బులు వస్తున్నాయని చెప్పి కార్డియాలజీ చెప్తున్నారు. కాబట్టి నిజంగా ఈ జీవితం అనేది చాలా చిన్నది. ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ కుర్రవాళ్ళు చనిపోతున్నారు, మిడిల్ ఏజ్ చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. జనరల్ గా ఓల్డ్ ఏజ్ లో హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆహార అలవాట్లు ఉన్నాయి, మానసిక ఒత్తిళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన గుండె బాగుంటే మన ఆరోగ్యం బాగుంటది, మన ఆరోగ్యం బాగుంటే మన కుటుంబం బాగుంటది, మన కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటది. ఇవన్నీ కూడా గమనించుకొని అందరూ కూడా గుండె జబ్బుల మీద అవగాహన చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా తెలియజేస్తున్నాను.